నేను మీ స్మిత చౌదరిని. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు పండు మిరపకాయలతో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మన పచ్చిమిరపకాయలతో చేసుకున్న దానికంటే, ఎండు మిరపకాయలతో చేసుకున్న దానికంటే పండు మిరపకాయతో చేసుకుంటే మాత్రం గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుందన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గోంగూర చక్కగా ఒలుచుకొని కడుక్కోవాలండి. ఆకు ఇసుకది ఉంటుంది నీట్గా. పండు మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం సగానికి ఇరిచారన్నమాట, అంటే పేలకుండా ఉంటాయని. మన పచ్చిమిరపకాయలు ఎలాగో అవి కూడా అలాగే పేలుతూ ఉంటాయి. కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఇందులో పండు మిరపకాయలు వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, సగానికి ఇరుచుకొని వేసుకోవాలన్నమాట, పేలకుండా ఉంటాయి. అవి పొట్టలు చీలినప్పుడు మనకు టపటప సౌండ్స్ వస్తాయి అన్నమాట. అందుకని సగం సగం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన పచ్చిమిరపకాయ ఎలా వేయించుకుంటామో అలాగే ఇది కూడా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలన్నమాట. ఇది చక్కగా నూనెలో. దాంట్లో కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. గోంగూర ఎలాగో పులుపు కాబట్టి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే వేసుకొని అది కూడా వేయించేసుకుంటున్నాను. పండు మిరపకాయలతో పాటు చింతపండు కూడా వేయించుకుంటున్నాను. ఇది బాగా వేగిందండి. ఇలా రావాలన్నమాట. ఇది మనం వేయించుతుంటే మనకి ఘాటు బాగా వస్తుందండి. అసలు మనం చూడండి, అవి వేయించి పక్కన పెట్టేశాను అన్నమాట. కొంచెం ఆయిల్ పోసుకొని ఇది కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది చక్కగా ఆకంతా బాండీలో వేస్తున్నాను. వెనకట్లో అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఈ గోంగూర ఉడకబెట్టేవాళ్ళండి. పండు మిరపకాయలు, గోంగూర, పచ్చిమిరపకాయలు కలిపి ఉడకబెట్టి నూరేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు కదా. ఇలా వేయించేసుకుంటున్నాము గోంగూర. బాగా ఇలా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని వేయించి పెట్టుకున్న పండు మిరపకాయలు, చింతపండు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలండి. పచ్చడికి అసలు రుచి ఇదే కదండి. పచ్చడికి ఎప్పుడు మనం కల్లుప్పు మాత్రమే వాడాలండి. నేను అందుకే కల్లుప్పు యూస్ చేస్తాను. కొంచెం మిక్సీ వేసేసుకున్నాక ఇప్పుడు మగ్గిన గోంగూర వేసుకుంటున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి. దాంట్లో పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. పెద్ద ఉల్లిపాయ నోటికి తగులుతుంటే ఎంత రుచిగా ఉంటుందోనండి పచ్చడి. నూరేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. మనం చేత్తో నూరితే ఏంటంటే కొంచెం పండు మిరపకాయ కదండి, నలగదన్నమాట. అందుకే నేను మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు తాలింపుకు కావాల్సిన ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు. నేను ఎండుమిరపకాయలకి ఎప్పుడు తొడిమి అయితే తీనండి, అదేదో రకమైన రుచిగా ఉంటుంది. అందుకే ఎప్పుడు తొడిమి తీయనమాట. కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ధనియాలు వేసుకున్నానండి. ఈ ధనియాలు పంటికి తగులుతుంటే ఎంత రుచిగా ఉంటుందో గోంగూర పచ్చడి, అంత రుచిగా ఉంటుందండి. అందుకే కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. తాలింపు ఎర్రగా వేయించుకోవాలండి. దోరగా ఎర్రగా వేయించుకుంటే తాలింపు టేస్ట్ బాగుంటుంది, సువాసన కూడా వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు పచ్చడి వేసేసుకుంటున్నాను. చాలామంది నల్లగా ఏం చేసుకుంటారంటే తాలింపు అసలు రుచిగా ఉండదు తినేటప్పుడు కూడా. ఆ తాలింపు గింజలు పంటికి తగులుతూ ఉంటే ఎర్రగా వేయించుకోవాలి, కానీ నల్లగా వేయించుకుంటే రుచి అయితే ఉండదండి. గోంగూర పచ్చడి అసలు ఎంత స్మెల్ వస్తుందోనండి, ఇంటి నిండా కూడా మాకు భలే వాసన వస్తుందన్నమాట. నాకు ఎప్పుడు తినేద్దామా అని ఉంది పచ్చడిని. గోంగూర పచ్చడి రెడీ అయ్యిందండి. ఇప్పుడు
చూడండి కొంచెం ఆరబెట్టుకొని గిన్నెలో స్టోర్ చేసుకోవాలన్నమాట. మనం వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటున్నానండి. అసలు స్మెల్ చూడండి, అసలు ఆ స్మెల్కి ఆకలేసేస్తోంది నాకు. ఆహా, ఎంత రుచిగాను ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.